ఖాళీ 2 గంటల పైసలు అవి అంతే. సో ఏం లేదు, నా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ కావాలి. నీకు కూడా రోజు 10,000, 12,000, 20,000 లాగా నేను ఏం చేపిస్తాను. నా ప్రొడక్షన్ నువ్వు మెయింటైన్ చేసావు అనుకో, 2,000 డిపాజిట్ చేసుకో. ఖాళీ 2,000 డిపాజిట్ 10,000 అయితే చేపిస్తాను. నా ప్రొడక్షన్ నువ్వు విన్నావు అనుకో, బయోలో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జల్దీ మీరు జాయిన్ కాండి. ఫుల్ పైసలు అయితే ఏం చేసుకోండి. చూసి కదా వీడియో ఎట్లుంది. నీ నెల శాలరీ నీ ముఖం మీద కొట్టేస్తా, ఇట్లా అర్థమైందా? నీ నెల శాలరీ ఒక గంటలో నీ ముఖం మీద కొట్టేస్తా, అర్థమైందా? నువ్వు యూఎస్లో ఉంటావా, ఏడుంటావు అని ట్రోలింగ్ చేస్తావా నువ్వు నాకు? అరే నీ అవకాత్కి బాతే కర్రే నాతేటి, నీ అవకాత్కి మాటలు మాట్లాడు నాతేటి, అర్థమైందా? పైసలు రావా? అరే ఎగరేసిన కుప్ప ఎగరేస్తా, ఇంకా ముందు కూడా ఎగరేస్తా. ఏం బిక్తోరా? ఎగరేసింది మీకు కనిపిస్తుందా రోడ్ల మీద? చెప్పు, నేను ఎగరేసిన కనిపిస్తుందా? కొన్ని లక్షలు పెట్టి నేను హెల్ప్ చేసిన, కొంతమంది దాకా ఎగరేసిన 3 వీడియోలు, హెల్ప్ చేసిన వీడియోలు చాలా వీడియోలు ఉన్నాయి. అవి పెట్టచ్చు కదా, అవి పెట్టారా? అంటే మీకు నెగిటివ్ ఏది కనిపిస్తే అది పెట్టి వేసుకుంటారు అంతే కదా మీరు. హెల్ప్ చేసిన వీడియోలు అన్ని ఎడిగిపోతాయి. చేయండి పబ్లిక్, మీకు తెలుసు కదా నేను ఎంత మందికి హెల్ప్ చేసినా, మీకు తెలుసు కదా. కొన్ని లక్షలు పెట్టి కొంతమంది చాలా మందికి హెల్ప్ చేసిన, నేను చాలా మందికి. నేను చెప్పుకుంటలేను కానీ ఇప్పుడు చెప్పుకునే టైం వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నా. ఎందుకంటే లైకులు వస్తున్నాయి అన్న బలుపో, లేక వ్యూస్ వస్తున్నాయి అన్న పొగరు, లేకపోతే మమ్మల్ని ఏం చేస్తారులే అన్న తల పొగరు. ఇలా యూట్యూబర్ హర్ష వెకిలి చేష్టలు అన్నీ ఇన్ని కావు. వైరల్ అవ్వాలి అన్న వెర్రితో ఇష్టానుసారంగా రీల్స్ చేస్తున్నాడు అతడు. ముందుగా రద్దీగా ఉన్న ప్రాంతాలను చూసుకుంటాడు. ఆ తరువాత ఒక్కసారిగా నడి రోడ్డుపై డబ్బులను గాల్లోకి విసురుతాడు. ఇది అతని కాన్సెప్ట్. ప్రజలు ఎలా ఇబ్బందులు పడినా అతనికి అవసరమే లేదు. కావాల్సింది మాత్రం లైక్స్, వ్యూస్ మాత్రమే. 50,000 ఎగిరేసిన ముద్దెప్పుకట్లా ఖాళీ 2 గంటల పైసలు అవి అంతే. సో ఏం లేదు, నా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ కావాలి. నీకు కూడా రోజు 10,000, 12,000, 20,000 లాగా నేను ఏం చేపిస్తాను. నా ప్రొడక్షన్ నువ్వు మెయింటైన్ చేసావు అనుకో, 2,000 డిపాజిట్ చేసుకో. ఖాళీ 2,000 డిపాజిట్ 10,000 అయితే చేపిస్తాను. నా ప్రొడక్షన్ నువ్వు విన్నావు అనుకో, బయోలో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జల్దీ మీరు జాయిన్ కాండి. ఫుల్ పైసలు అయితే ఏం చేసుకోండి. చూసి కదా వీడియో ఎట్లుంది. యూట్యూబర్ హర్ష వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కరెన్సీని చించటం, విసరటం నేరం. దీంతో యూట్యూబర్ హర్షపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోలపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ట్రోల్స్ చేసినా తాను మాత్రం ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉంటారని తన వెర్రిని మరోసారి ప్రదర్శించాడు. నీ నెల శాలరీ నీ ముఖం మీద కొట్టేస్తా, ఇట్లా అర్థమైందా? నీ నెల శాలరీ ఒక గంటలో నీ ముఖం మీద కొట్టేస్తా, అర్థమైందా? నువ్వు యూఎస్లో ఉంటావా, ఏడుంటావు అని ట్రోలింగ్ చేస్తావా నువ్వు నాకు? అరే నీ అవకాత్కి బాతే కర్రే నాతేటి, నీ అవకాత్కి మాటలు మాట్లాడు నాతేటి, అర్థమైందా? పైసలు రావా? అరే ఎగరేసిన కుప్ప ఎగరేస్తా, ఇంకా ముందు కూడా ఎగరేస్తా. ఏం బిక్తోరా? నీ నెల శాలరీ. ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్న యూట్యూబర్ హర్ష తిక్క కుదిరింది. హర్షపై పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్లపై డబ్బులు విసురుతూ వీడియోలు చేస్తూ ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న యూట్యూబర్ హర్షపై 2 కేసులు నమోదు చేశారు పోలీసులు. బిగ్ టీవీ కథనాలతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. సోషల్ మీడియా వీడియోల కోసం, రీల్స్ కోసం సమాజానికి ఇబ్బంది కలిగించే దుశ్చర్యలు, పిచ్చి చేష్టలు చేస్తే కఠినమైన కేసులతో చట్టాలు స్వాగతం పలుకుతాయి. జాగ్రత్త అంటూ పోలీసులు ఓ వీడియోను సైతం సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. తనపై కేసులు నమోదు చేయడంతో హర్ష దారికొచ్చాడు. తాను గాల్లోకి డబ్బు ఎగరేసిన విషయాన్నే పెద్దది చేసి చూస్తున్నారని, తాను ఇతరులకు చేసిన సహాయాన్ని కూడా చూడాలని కోరాడు. ఎగరేసింది మీకు కనిపిస్తుందా రోడ్ల మీద? చెప్పు, నేను ఎగరేసిన కనిపిస్తుందా? కొన్ని లక్షలు పెట్టి నేను హెల్ప్ చేసిన, కొంతమంది దాకా ఎగరేసిన 3 వీడియోలు, హెల్ప్ చేసిన వీడియోలు చాలా వీడియోలు ఉన్నాయి. అవి పెట్టచ్చు కదా, అవి పెట్టారా? అంటే మీకు నెగిటివ్ ఏది కనిపిస్తే అది పెట్టి వేసుకుంటారు అంతే కదా మీరు. హెల్ప్ చేసిన వీడియోలు అన్ని ఎడిగిపోతాయి. చేయండి పబ్లిక్, మీకు తెలుసు కదా నేను ఎంత మందికి హెల్ప్ చేసినా, మీకు తెలుసు కదా. కొన్ని లక్షలు పెట్టి కొంతమంది చాలా మందికి హెల్ప్ చేసిన, నేను చాలా మందికి. నేను చెప్పుకుంటలేను కానీ ఇప్పుడు చెప్పుకునే టైం వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నా. ఎందుకంటే నన్ను అంతగానో అంత. అయితే మొత్తానికి వీడి వేషాలు అని, ఓరి వీడి వేషాలు అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ఖాళీ 2 గంటల పైసలు అవి అంతే. సో ఏం లేదు, నా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ కావాలి. నీకు కూడా రోజు 10,000, 12,000, 20,000 లాగా నేను ఏం చేపిస్తాను. నా ప్రొడక్షన్ నువ్వు మెయింటైన్ చేసావు అనుకో, 2,000 డిపాజిట్ చేసుకో. ఖాళీ 2,000 డిపాజిట్ 10,000 నుంచి చేపిస్తాను. నా ప్రొడక్షన్ నువ్వు విన్నావు అనుకో, బయోలో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జల్దీ మీరు జాయిన్ కాండి. ఫుల్ పైసలు అయితే ఏం చేసుకోండి. చూసి కదా వీడియో ఎట్లుంది. నీ నెల శాలరీ నీ ముఖం మీద కొట్టేస్తా ఇట్లా, అర్థమైందా? నీ నెల శాలరీ ఒక గంటలో నీ ముఖం మీద కొట్టేస్తా, అర్థమైందా? నువ్వు యూఎస్లో ఉంటావా, ఏడుంటావు అని ట్రోలింగ్ చేస్తావా నువ్వు నాకు? అరే నీ అవకాత్కి బాతే కర్రే నాతేటి, నీ అవకాత్కి మాటలు మాట్లాడు నాతేటి, అర్థమైందా? పైసలు రావా? అరే ఎగరేసిన కుప్ప ఎగరేస్తా, ఇంకా ముందు కూడా ఎగరేస్తా. ఏం బిక్తోరా? ఎగరేసింది మీకు కనిపిస్తుందా రోడ్ల మీద? చెప్పు, నేను ఎగరేసిన కనిపిస్తుందా? కొన్ని లక్షలు పెట్టి నేను హెల్ప్ చేసిన, కొంతమంది దాకా ఎగరేసిన 3 వీడియోలు, హెల్ప్ చేసిన వీడియోలు చాలా వీడియోలు ఉన్నాయి. అవి పెట్టొచ్చు కదా, అవి పెట్టారా? అంటే మీకు నెగిటివ్ ఏది కనిపిస్తే అది పెట్టి వేసుకుంటారు అంతే కదా మీరు. హెల్ప్ చేసిన వీడియోలు అన్ని ఎడిగిపోతాయి. చేయండి పబ్లిక్, మీకు తెలుసు కదా నేను ఎంత మందికి హెల్ప్ చేసినా, మీకు తెలుసు కదా. కొన్ని లక్షలు పెట్టి కొంతమంది చాలా మందికి హెల్ప్ చేసిన, నేను చాలా మందికి. నేను చెప్పుకుంటలేను కానీ ఇప్పుడు చెప్పుకునే టైం వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నా. ఎందుకంటే లైకులు వస్తున్నాయి అన్న బలుపో, లేక వ్యూస్ వస్తున్నాయి అన్న పొగరు, లేకపోతే మమ్మల్ని ఏం చేస్తారులే అన్న తల పొగరు. ఇలా యూట్యూబర్ హర్ష వెకిలి చేష్టలు అన్నీ ఇన్ని కావు. వైరల్ అవ్వాలి అన్న వెర్రితో ఇష్టానుసారంగా రీల్స్ చేస్తున్నాడు అతడు. ముందుగా రద్దీగా ఉన్న ప్రాంతాలను చూసుకుంటాడు. ఆ తరువాత ఒక్కసారిగా నడి రోడ్డుపై డబ్బులను గాల్లోకి విసురుతాడు. ఇది అతని కాన్సెప్ట్. ప్రజలు ఎలా ఇబ్బందులు పడినా అతనికి అవసరమే లేదు. కావాల్సింది మాత్రం లైక్స్, వ్యూస్ మాత్రమే. 50,000 ఎగిరేసిన ముద్దెప్పు కట్ల ఖాళీ 2 గంటల పైసలు అవి అంతే. సో ఏం లేదు, నా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ కావాలి. నీకు కూడా రోజు 10,000, 12,000, 20,000 లాగా నేను ఏం చేపిస్తాను. నా ప్రొడక్షన్ నువ్వు మెయింటైన్ చేసావు అనుకో, 2,000 డిపాజిట్ చేసుకో. ఖాళీ 2,000 డిపాజిట్ 10,000 నుంచి చేపిస్తాను. నా ప్రొడక్షన్ నువ్వు విన్నావు అనుకో, బయోలో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జల్దీ మీరు జాయిన్ కాండి. ఫుల్ పైసలు అయితే ఏం చేసుకోండి. చూసి కదా వీడియో ఎట్లుంది. యూట్యూబర్ హర్ష వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కరెన్సీని చించటం, విసరటం నేరం. దీంతో యూట్యూబర్ హర్షపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోలపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ట్రోల్స్ చేసినా తాను మాత్రం ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉంటారని తన వెర్రిని మరోసారి ప్రదర్శించాడు. నీ నెల శాలరీ నీ ముఖం మీద కొట్టేస్తా ఇట్లా, అర్థమైందా? నీ నెల శాలరీ ఒక గంటలో నీ ముఖం మీద కొట్టేస్తా, అర్థమైందా? నువ్వు యూఎస్లో ఉంటావా, ఏడుంటావు అని ట్రోలింగ్ చేస్తావా నువ్వు నాకు? అరే నీ అవకాత్కి బాతే కర్రే నాతేటి, నీ అవకాత్కి మాటలు మాట్లాడు నాతేటి, అర్థమైందా? పైసలు రావా? అరే ఎగరేసిన కుప్ప ఎగరేస్తా, ఇంకా ముందు కూడా ఎగరేస్తా. ఏం బిక్తోరా? నీ నెల శాలరీ. ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్న యూట్యూబర్ హర్ష తిక్క కుదిరింది. హర్షపై పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్లపై డబ్బులు విసురుతూ వీడియోలు చేస్తూ ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న యూట్యూబర్ హర్షపై 2 కేసులు నమోదు చేశారు పోలీసులు. బిగ్ టీవీ కథనాలతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. సోషల్ మీడియా వీడియోల కోసం, రీల్స్ కోసం సమాజానికి ఇబ్బంది కలిగించే దుశ్చర్యలు, పిచ్చి చేష్టలు చేస్తే కఠినమైన కేసులతో చట్టాలు స్వాగతం పలుకుతాయి. జాగ్రత్త అంటూ పోలీసులు ఓ వీడియోను సైతం సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. తనపై కేసులు నమోదు చేయడంతో హర్ష దారికొచ్చాడు. తాను గాల్లోకి డబ్బు ఎగరేసిన విషయాన్నే పెద్దది చేసి చూస్తున్నారని, తాను ఇతరులకు చేసిన సహాయాన్ని కూడా చూడాలని కోరాడు. ఎగరేసింది మీకు కనిపిస్తుందా రోడ్ల మీద? చెప్పు, నేను ఎగరేసిన కనిపిస్తుందా? కొన్ని లక్షలు పెట్టి నేను హెల్ప్ చేసిన, కొంతమంది దాకా ఎగరేసిన 3 వీడియోలు, హెల్ప్ చేసిన వీడియోలు చాలా వీడియోలు ఉన్నాయి. అవి పెట్టొచ్చు కదా, అవి పెట్టారా? అంటే మీకు నెగిటివ్ ఏది కనిపిస్తే అది పెట్టి వేసుకుంటారు అంతే కదా మీరు. హెల్ప్ చేసిన వీడియోలు అన్ని ఎడిగిపోతాయి. చేయండి పబ్లిక్, మీకు తెలుసు కదా నేను ఎంత మందికి హెల్ప్ చేసినా, మీకు తెలుసు కదా. కొన్ని లక్షలు పెట్టి కొంతమంది చాలా మందికి హెల్ప్ చేసిన, నేను చాలా మందికి. నేను చెప్పుకుంటలేను కానీ ఇప్పుడు చెప్పుకునే టైం వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నా. ఎందుకంటే నన్ను అంతగానో అంత. అయితే మొత్తానికి వీడి వేషాలు అని, ఓరి వీడి వేషాలు అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.